లాటిన్ అమెరికా దేశం వెనిజువేలాలో సెకండ్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు పెను వినాశనాన్ని సృష్టించి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటి వరకు 235 మంది బలైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించగా, మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘోర విపత్తు కారణంగా మరో 4300 మందికి పైగా తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూలిన భవన శిథిలాల కింద ఇంకా అనేక మంది ప్రాణాలతో చిక్కుకున్నట్లు రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ వరుస భూ ప్రకంపనల అనంతరం దాదాపు 50,000 మంది ప్రజల జాడ తెలియరాలేదని అధికారిక వర్గాలు వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. భారీ ఎత్తున గల్లంతైన వారి సంఖ్యను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కూలిపోయిన కట్టడాల కింద ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడేందుకు సైన్యంతో పాటు రెస్క్యూ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన మానవీయ సంక్షోభంగా మారుతోందని అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో వెనిజువేలాలోని ప్రభావిత ప్రాంతాలన్నీ ప్రస్తుతం శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి. వెనిజువేలా రాజధాని కారాకాస్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించి జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. అయితే అన్ని ప్రాంతాల కంటే అత్యంత తీవ్రంగా ప్రభావితమైన తీర నగరం లాగువేరాలో ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భూకంపం సృష్టించిన బీభత్సానికి ఈ అందమైన తీర ప్రాంత నగరం పూర్తిగా అతలాకుతలమై శిథిలాల దిబ్బగా మారింది. ఇక్కడ కేవలం ఒక్క నగరంలోనే 100కు పైగా బహుళ అంతస్తుల భవనాలు క్షణాల వ్యవధిలో నేలమట్టమైనట్లు ఐరాస ప్రతినిధులు తెలిపారు. కూలిన కాంక్రీట్ కట్టడాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కూడా రెస్క్యూ సిబ్బందికి అత్యంత కష్టతరంగా మారింది. భారీ క్రేన్లు, అత్యాధునిక లైఫ్ డిటెక్టర్ పరికరాలు లేకపోవడంతో శిథిలాలను తొలగించడానికి చాలా సమయం పడుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ అధికారికంగా ప్రకటించారు. నగరాల్లోని విద్యుత్, రవాణా, తాగునీటి వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో బతికిన వారికి కూడా నరకం కనిపిస్తోంది. కమ్యూనికేషన్ నెట్వర్కులు పూర్తిగా నిలిచిపోవడంతో సహాయక చర్యల సమన్వయం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. భూకంపం నేపథ్యంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఆంక్షలను వెంటనే తొలగించాలని ఐరాస ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా అందుబాటులో ఉంటేనే విపత్తు సమయంలో ప్రజలు తమ బంధువుల సమాచారాన్ని వేగంగా తెలుసుకోగలుగుతారని పేర్కొన్నారు. ఇందుకు తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వెనిజువేలా పౌరులకు ఎట్టకేలకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ అందుబాటులోకి వచ్చింది. గతంలో 2024లో మదురో అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ కారణాల నడుమ ఈ సామాజిక మాధ్యమాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ క్లిష్ట సమయంలో వెనిజువేలాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం భారీ ఎత్తున ముందుకు రావడం గమనార్హం. సుమారు $150 మిలియన్ విలువైన అత్యవసర సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ సహాయక సామాగ్రిని తరలించేందుకు అమెరికా ఇప్పటికే 2 యుద్ధ నౌకలు, రవాణా విమానాలను రంగంలోకి దించింది. అమెరికాతో పాటు స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాలు కూడా సహాయక సిబ్బందిని, వైద్యులను పంపేందుకు సిద్ధమయ్యాయి.